హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్లో మార్చ్ 5, 2025 నుంచి ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కు సంబంధించి ఎకనామిక్ సబ్జెక్ట్లో ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు? మ్యాక్సిమం 10 మార్క్స్ సెక్షన్, 5 మార్క్స్ సెక్షన్, 2 మార్క్స్ సెక్షన్ ఉంటుంది. 10 మార్క్స్ సెక్షన్లో అన్నీ వచ్చినాయే ఉంటాయి. 2 మార్క్స్ సెక్షన్లో కూడా మ్యాక్సిమం వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రాబ్లం మాత్రం 5 మార్క్స్ సెక్షన్లో. మరి 5 మార్క్స్ సెక్షన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? ఎందుకంటే మంచి మార్క్స్ రావాలి అని అనుకునే వారికి ఎక్కువగా అటెంప్ట్ చేయాల్సిన సెక్షన్ 5 మార్క్స్ సెక్షనే. 5 మార్క్స్ సెక్షన్ కనుక కరెక్ట్ చేయగలిగితే, గెస్ చేయగలిగితే ఆటోమేటిక్గా హయ్యెస్ట్ మార్క్స్ పొందేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 5 మార్క్స్ క్వశ్చన్స్ని ఎలా గెస్ చేయొచ్చు, క్వశ్చన్స్ ఎలా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, ఏ క్వశ్చన్లు ఇంపార్టెంటు అనే దానికి సంబంధించి 5 మార్క్స్ క్వశ్చన్ సంబంధించిన వీడియో ఇది డిస్కస్ చేస్తాను. కాబట్టి వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే 5 మార్క్స్ క్వశ్చన్సే చాలా హార్డ్గా అనిపిస్తాయి. ప్లస్ ఎక్కువ క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది. 8 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 12 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 8 క్వశ్చన్స్ మనకు వస్తాయా రావా అనే కన్ఫ్యూజన్లో ఉంటాము. కాబట్టి అందుకని ఈ 8 క్వశ్చన్స్ ఏమడిగే ఛాన్సెస్ ఉంది, ఈ 12 క్వశ్చన్స్లో మనం రాసేటటువంటివి అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేస్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చూడండి, తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ 5 మార్క్స్. చూడండి, 5 మార్క్స్లో దాదాపుగా ఫస్ట్ లెసన్లో నుంచి క్వశ్చన్స్ రావు. సెకండ్ ఇయర్కి సెకండ్ లెసన్లో నుంచి క్వశ్చన్స్ రావు, దాదాపుగా రావు. కాకపోతే నేను ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఏ క్వశ్చన్స్ సెకండ్ లెసన్ నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ. ఎందుకంటే మ్యాక్సిమం బ్లూ ప్రింట్ ప్రకారమే వస్తాయి. 1-2 క్వశ్చన్లు అటు ఇటుగా అడుగుతాడు. ఇందాక చెప్పింది అదే మీకు. 1-2 క్వశ్చన్లు అటు ఇటుగా అడుగుతాడు, కానీ మ్యాక్సిమం బ్లూ ప్రింట్ ప్రకారమే క్వశ్చన్స్ వస్తాయి. ఏమిటి అంటే సెకండ్ లెసన్లో ఒకటి తీసుకున్నా చూడండి. ఎక్స్ప్లెయిన్ ద నేషనల్ హెల్త్ పాలసీ 2017. ఎస్, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్గా రావచ్చు. సో దీనికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఒక 10-11 పాయింట్స్ ఉన్నాయి. ఆ 10-11 పాయింట్స్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెయిన్ ద నేషనల్ హెల్త్ పాలసీ 2017. సో రాయండి. ఎగ్జామినేషన్లో ప్రాబ్లం ఏం లేదు. 5 మార్కుల క్వశ్చన్ కదా, 5 పాయింట్లే రాస్తా అంటే కుదరదు. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఎన్ని పాయింట్స్ అయితే టెక్స్ట్లో ఉన్నాయో అన్ని పాయింట్స్ కంపల్సరీగా రాయాల్సిందే. అందరూ 5 పాయింట్స్ రాస్తే మార్కులు వేయకపోవచ్చు. ఫుల్ మార్క్స్ సగమే వేస్తాడు, కొన్ని వేస్తాడు, కొంతమంది వేస్తారు. ఓకే, కాబట్టి ఆ ఛాన్స్ అతనికి ఇవ్వకుండా 11 పాయింట్స్ ఉన్నాయి. అవి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ ద నేషనల్ హెల్త్ పాలసీ 2017. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎస్, రోల్, డెమోగ్రఫీ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ క్వశ్చన్ ఇది సెకండ్ లెసన్లో. ఫస్ట్ లెసన్లో నుంచి క్వశ్చన్స్ ఇవ్వలేదు. సో ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నెక్స్ట్, ఎగ్జామిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. ఎస్, ఇందులో కూడా చాలా డౌట్ ఉంటుందండి. ఏంటిది, ఇందులో 9 or 10 పాయింట్స్ ఉంటాయి. మరి 9 or 10 పాయింట్స్ రాయాలా, లేదు 5 పాయింట్సే రాయాలా, 5 పాయింట్స్ కదా అంటే ఎన్ని టెక్స్ట్లో ఉంటే అన్ని రాయాల్సిందే. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు 5 మార్క్స్ కాబట్టి 5 పాయింట్ 10 క్వశ్చన్ కాబట్టి 10 పాయింట్స్ అనేది ఆలోచన వదలండి దయచేసి. ఎందుకంటే అందులో టెక్స్ట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్నిటికి 7 పాయింట్స్ ఉంటాయి. 5 మార్క్స్ అయినా 7 రాయాల్సిందే. కొన్నిటికి 8 పాయింట్స్ ఉంటాయి, కొన్నిటికి 9 పాయింట్స్ కూడా ఉంటాయి. 5 మార్క్స్ క్వశ్చన్ అయినా కూడా రాయాల్సిందే. ఓకే, కాబట్టి ఇక్కడ ఎగ్జామిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఎగ్జామిన్ ద కాజెస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఎస్, ఇన్ఈక్వాలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. ఓకే, ఈ ఇన్కమ్లో అండ్ వెల్త్లో ఎందుకు ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి అనేదానికి క్వశ్చన్కి సంబంధించి ఇది కూడా థర్డ్ లెసన్లో నుంచే. అంటే థర్డ్ లెసన్లో ఈ 2 క్వశ్చన్లు ఉంటాయి, సెకండ్ లెసన్లో ఈ 2 క్వశ్చన్స్. అంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ సెకండ్ లెసన్లో నుంచి, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ థర్డ్ లెసన్లో నుంచి. ఓకే, ఇది ఫస్ట్ 2 సెకండ్ లెసన్, ఇది థర్డ్ లెసన్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్లోకి వద్దాం. రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్. రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్. ఇట్ ఈస్ ఏ సింపుల్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ స్టూడెంట్స్ దే విల్ బి కన్ఫ్యూజ్డ్. వై? బికాజ్ నీతి ఆయోగ్ అన్నాడు, కానీ క్వశ్చన్ వెనక టెక్స్ట్ బుక్లో నీతి ఆయోగ్ క్వశ్చన్ లేదు.
మరి ఏ మెటీరియల్లో కూడా నీతి ఆయోగ్ అని ఎవరు క్వశ్చన్ ఇవ్వరు. అసలు క్వశ్చన్ నీతి ఆయోగ్ అని క్వశ్చన్ లేనే లేదు, అవునా? కానీ ఎగ్జామినేషన్లో నీతి ఆయోగ్ ఉంటుంది, కానీ టెక్స్ట్ బుక్లో నీతి ఆయోగ్ గురించి లేదు. అంటే కంప్లీట్గా నోటా నీతి ఆయోగ్ అని లేదు అక్కడ. ఏముంది? స్ట్రక్చర్ ఉంది, ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ మూడే ఉన్నాయి. మరి ఈ మూడిట్లో నోటా నీతి ఆయోగ్ అంటే ఏది రాయాలి? స్ట్రక్చర్ రాయాలా, ఆబ్జెక్టివ్ రాయాలా, ఫంక్షన్స్ రాయాలా? ఇది కన్ఫ్యూషన్. అందుకని చాలామంది ఏది రాసినా పర్వాలేదు కానీ ఫంక్షన్స్ రాసేయండి. అదొక 5-6 పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ వరకు రాసేస్తే సరిపోతుంది. 3 రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ క్వశ్చన్ మీద క్లారిటీ లేదు. ఒకవేళ మీకు వీలుంటే ఆ క్వశ్చన్ స్కిప్ చేయండి, వదిలేయండి, వేరే క్వశ్చన్ చూసుకోండి. ఎందుకంటే 8 క్వశ్చన్స్ కాబట్టి 8 క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్ నీకు వచ్చిందంటే ఈ క్వశ్చన్ స్కిప్ చేయండి. ఎందుకంటే కాంట్రవర్సీ పెట్టుకోవడం ఎందుకు? కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు, కాబట్టి స్కిప్ చేయండి, వదిలేసి ఇంకో క్వశ్చన్ రాయండి. ఒకవేళ లేదు నాకు ఇది కూడా రాయాలి, లేకపోతే 8 క్వశ్చన్స్ కావు అనుకుంటే ఫంక్షన్స్ రాసేయండి. ఎందుకంటే అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి, ఎందుకంటే ఆ వర్డ్స్ వొకాబులరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నీతి ఆయోగ్లో, కాబట్టి మీరు ఫంక్షన్స్ రాసేయండి, సరిపోతుంది. నెక్స్ట్, రైట్ బ్రీఫ్లీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్లానింగ్. ఎస్, ఇది కూడా 4th లెసనే, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్లానింగ్. సో అవి టైప్స్ ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్? ఇంతకుముందు మనం 10 మార్క్స్లో వచ్చింది. ఇది కూడా రూరల్ ఇండెట్నెస్ 5 అడగవచ్చు, లేదు 10లో అడగవచ్చు, ఇష్టం ఎలాగైనా అడగవచ్చు. సో వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్ క్వశ్చన్. సో దానికి కొన్ని పాయింట్సే ఉన్నాయి, ఆ కొన్ని పాయింట్స్ రాయండి చాలు. సార్ కొంచెం ఉంది కదా, మార్క్స్ వేస్తాయా? ఎస్ వేస్తాడు, ప్రాబ్లం ఏమీ లేదు. 6 పాయింట్స్ ఏముంటాయి, అది 1 to 1 లైన్ 2 లైన్సే ఉంటాయి అంతే. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్. ఎస్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొన్ని ఆన్సర్స్ పెద్దగా ఉంటాయి, కొన్ని ఆన్సర్స్ చిన్నగా ఉంటాయి. చిన్నగా రాసినా మార్కులు వేస్తారు, ఉన్నది ఉన్నట్టు మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టు రాయాలండి, ఉంటే మార్క్స్ వేస్తాడు. అంటే ఉన్నది ఉన్నట్టు అంటే పాయింట్స్ ఏవి మిస్ కాకుండా అన్ని పాయింట్స్ కవర్ చేయాలి. ఓకే, కాబట్టి ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్. ఎస్, నాబార్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, తర్వాత వాటికి సంబంధించిన రిలేటెడ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి, ఆ రిలేటెడ్ ఫంక్షన్స్ కూడా రాయాలి. ఓకే, ఇదొకటి. నెక్స్ట్, స్టేట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసింగ్ పాలసీ. ఎస్, ఇదంతా అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించింది. ఇది 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్. అగ్రికల్చర్ ప్రైసింగ్ పాలసీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో స్టేట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసింగ్ పాలసీ, అగ్రికల్చర్. నెక్స్ట్ లెసన్లోకి వస్తే, వై ఈజ్ జిఎస్టీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? వై ఈజ్ జిఎస్టీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? స్టేట్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఎస్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ ఆన్ ఇండియన్ ఎకానమీ? ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్, వాట్ ఆర్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎల్ఐసి? కొన్ని పాయింట్సే ఉన్నాయి, అందులో ఉన్నది రాయండి అంతే. మీరు కొన్ని ఉన్నా ఎక్కువ ఉన్నా అందులో ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ రాయండి అంతే, ఇంకో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. వాట్ ఆర్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎల్ఐసి? నెక్స్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్? రెన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ దేర్. సో అవి గుర్తుపెట్టుకోండి, రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. ఓకే, అవి పాయింట్స్ ఉన్నాయి, పాయింట్స్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రాయండి. ఓకే, నెక్స్ట్, assess the role of the international trade and Indian economy. Yes, international trade is the engine of the economy. How? Discuss అంటాడు. లేదు, assess the role of the international trade and Indian economy. ఎలా డిస్కస్ చేయాలి, పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్, అనలైజ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ గాట్ అండ్ డబ్ల్యూటీఓ. బాక్స్ వేయాలి, బాక్స్ వేసి గాట్ అండ్ డబ్ల్యూటీఓ ఉన్న డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డబ్ల్యూటీఓ. డబ్ల్యూటీఓ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొన్ని ఉంటాయి పాయింట్స్, ఇబ్బంది ఏం లేదు, అవి ఎన్ని ఉంటే అన్నీ రాయండి. ఓకే, నెక్స్ట్, వై షుడ్ వీ ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్? వై షుడ్ వీ ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్? సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? సో అని కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, నెక్స్ట్, డిస్కస్ ద టైప్స్ ఆఫ్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ ఎరోషన్. సో ఇవన్నీ అవి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, రైట్ బ్రీఫ్లీ నోట్ ఆన్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అండ్ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్. నెక్స్ట్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. సో ఇవి మనకు ఈ యొక్క 5 మార్క్స్ సెక్షన్లో ఈ సంవత్సరం 2025లో వచ్చేటటువంటి యొక్క క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ వచ్చేటటువంటి యొక్క ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో స్టూడెంట్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 5 మార్క్స్ సెక్షన్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఎందుకంటే మనకు టైం సరిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ.
ప్లస్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లో నీట్గా క్లియర్గా బాగా వచ్చింది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మిగిలినది ఫాస్ట్గా గబగబా రాస్తే మార్కులు పడవు. అందుకని నువ్వు ఫస్ట్ నుంచే క్వశ్చన్స్ అన్నీ జాగ్రత్తగా వాటి ఆన్సర్స్ని ఫాస్ట్గా ఒకే రకంగా హ్యాండ్ రైటింగ్ మంచిగా రాస్తూ ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయాలి. అంతేగాని నాకు ఆన్సర్ వచ్చు కదా నీట్గా రాస్తాను ప్రజెంట్గా నీట్గా రాయాలి, తప్పులేదు, నీట్గా ప్రజెంట్ చేయాలి, కానీ టైం కూడా చూసుకోవాలి. అలాగని టైం చూసుకోవాలని ఫాస్ట్గా రాయొద్దు, మళ్ళీ గబగబా రాసేసి పిచ్చి పిచ్చిగా రాసేయద్దు. ఓకేనా? కాబట్టి టైం చూసుకొని నీట్గా మంచి హ్యాండ్ రైటింగ్ తోటి టైం సేవ్ చేసుకుంటూ ఈ యొక్క ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రాయాల్సి ఉంది. ఎందుకంటే ఫస్ట్ సెక్షన్లో 3 క్వశ్చన్సే ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. లాస్ట్ సెక్షన్లో ఓన్లీ షార్ట్ ఆన్సర్సే ఉంటాయి, ప్రాబ్లం లేదు. కానీ 5 మార్క్స్ సెక్షనే కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది, 1.5 అవర్ టైం పడుతుంది, ప్లస్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. దీనికి కొంచెం జాగ్రత్తగా మనకు ఎన్ని క్వశ్చన్లు వచ్చు, ఎన్ని రావు, ఎలా ఏంటి అని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ రాయాలి. అండ్ మోర్ ఓవర్ మీరు ఎలా రాయాలి సెకండ్ సెక్షన్ అనే దానికి సంబంధించి మీకు 99 మార్క్స్ పొందడం ఎలా అనే వీడియో ఉంది, చూడండి. అందులో నేను అన్ని దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించిన టిప్స్ ట్రిక్స్ అన్నీ అందులో ఇచ్చా. ఎంత టైంలో రాయాలి, ఏ సెక్షన్ ముందు రాయాలి, ఎలా రాయాలి, మార్క్స్ ఎలా ఎక్కువ వేస్తాడు అనే అంశాలన్నీ అందులో క్లియర్గా డిస్కస్ చేశాను. 99 మార్క్స్ పొందడం ఎలా అనే వీడియోలో. ఓకే, సో వ్యూవర్స్, ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి 2025లో 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.